మాస్టర్స్ రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మరి మా కంటెంట్ నచ్చితే మీరు ఎవరికైనా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేసుకోగలరు. మా యొక్క యూట్యూబ్ ఛానల్కి ఒక లైక్ ఎంతో పెద్ద సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అట్లానే సబ్స్క్రైబర్ చేసుకోండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మరి ఈరోజు మనం తెలుసుకునేది విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలు. ఎవరు చెప్పారంటే దీపక్ చోప్రా స్పిరిచువల్ మాస్టర్ చెప్పారు. వీటిని గురించి మనం తెలుసుకుందాం. జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే ఎన్నో కావాలి. భౌతికమైన సంపద అందులో ఒక అంశం మాత్రమే. విజయం అనేది ఒక ప్రయాణం, ఒక గమ్యం కాదు. భౌతికమైన సంపద ఎంత సమృద్ధిగా ఉన్నా సరే అది జీవితం అనే ప్రయాణాన్ని సంతోషం చేయటానికి ఉపయోగపడే ఒకానొక మార్గం మాత్రమే. కానీ విజయం అనే పదంలో ఎన్నో లక్షణాలు ఇమిడి ఉన్నాయి. ఏంటవి? మంచి ఆరోగ్యం, శక్తి, జీవితం పట్ల ఆసక్తి, బాంధవ్యాన్ని సాధించటం, సృజనాత్మకత, స్వేచ్ఛ, భావోద్వేగపరమైన మానసికపరమైన నిశ్చితం, ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండే మనసు మొదలైనవన్నీ. ఇవన్నీ ఉన్నప్పటికీ మనం సంపూర్ణం కాము. మనము అంతర్గంగా దైవ చింతన చేయనంత వరకు మనం సంపూర్ణం కాము. వాస్తవంగా మనం మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళం. మనలో దేవుళ్ళు దేవతలు పిండ రూపంలో దాక్కొని ఉండి మన ద్వారా తాము పరిపూర్ణత్వాన్ని పొందటాన్ని ఆశిస్తారు. విజయం సాధించటానికి కావాల్సిన 7 ఆధ్యాత్మిక సూత్రాలను కింద వివరించడం జరిగింది. ఈ 7 ఆధ్యాత్మిక నియమాలుగా కూడా తీసుకోవచ్చు. ప్రకృతి వీరిని సృష్టిస్తుంది. మనము చూసేవన్నీ, వినేవన్నీ, వాసన చూసేవన్నీ, స్పర్శతో ముట్టుకొని చూసేవన్నీ ఇదేమి అంటే సంతోషాన్ని పెంచుకుంటూ పోవటం, విలువైన లక్ష్యాన్ని సాధించటం పోవటం. ఇప్పుడు మనం 7 ఆధ్యాత్మిక సూత్రాల గురించి తెలుసుకొని అవి మన జీవితంలో ఎలా వాటిని అమలు చెయ్యాలో చూద్దాం. ఏంటి ఆ 7? 1 శుద్ధ శక్తి సూత్రం, 2 ఇచ్చే సూత్రం, 3 కర్మ సిద్ధాంతం, 4 అతి తక్కువ శ్రమతో కూడిన సూత్రం, 7 కోరిక సిద్ధాంతం, 6 పరితర్థించే సూత్రం, 7 ధర్మ సూత్రం. ఇప్పుడు వీటిని గురించి రేపు వివరంగా ఒక్కొక్క సూత్రాన్ని గురించి మీకు వివరించడం జరుగుతుంది మాస్టర్. ప్రతిరోజు ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తుంటాం. మీరందరూ చూసి మీకు నచ్చితే అందరికీ ఫార్వర్డ్ చేయగలరు. థ్యాంక్ యూ.